అది ఛాయా రాధని వివాహం చేసుకున్నారు. కానీ నిజమైన రాధని ఎవరు తాకలేరు, చూడలేరు కూడా. ఈ ప్రదేశంలో ఎక్కడైతే మనం ఉన్నామో ఇది రావాలని చెప్పంటారు. ఈ ప్రదేశంలో వృషభానుడు ఎవరైనా పేరేమే కీర్తిద అనేటువంటి ఒక ఇది ఉంటారనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మాండ ఘాట్ వెళ్ళాం కదా, అక్కడ నందమహారాజు యశోదమాత వాళ్ళు అక్కడ ఉంటారు, గోకులం అంటారు దాన్ని. ఇక్కడొచ్చి ఈయన వృషభానుడు కీర్తిద ఇద్దరు 2 రాజ్యాలు ఉంటాయి, చిన్న రాజ్యాలు. ఇక్కడ ఈయన దీనికి రాజు అయితే అక్కడ ఆయన రాజు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ వృషభానుడు ఆయన నందమహారాజుకి మంచి స్నేహితుడు. నేను కూడా చూశాను అనమాట. 25 సంవత్సరాల ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ దాకా యమునా నది ఉండింది. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఈ బస్సులు పెట్టారు కదా, నేను కూడా నీళ్లు చూశాను అక్కడికి. అంటే కాలక్రమంలో కలిగి పెరిగే ముందుకు ఏమవుతుంది, ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. కొద్దిగా ముందుకు వెనక్కి వెళ్తే మనకి యమునా నది ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చోన్నామో అక్కడ ఆ బస్సులంతా పార్కింగ్ పెట్టి అక్కడ మందిరం ఉందో అక్కడ దాకా నేను కూడా చూశాను యమునా నది ఉండింది. నీళ్లు అక్కడ దాకా ఉన్నాయన్నమాట. మొదట నేను 20 సంవత్సరాల ముందుకు వచ్చినప్పుడు అక్కడ దాకా ఉన్నాయి. కలువ పూలు కూడా చూశాను అనమాట నేను యమునా నదిలో. అప్పట్లో ఏమైంది, 5000 సంవత్సరాలకు మునుపు ఈ వృషభానుడు ఏం చేశారంటే ఆయనకి పిల్లలు లేరు. ఆయన ఏం చేస్తాడంటే ఒకరోజు తెల్లవారి జామున ఈ యమునా నదికి వస్తాడు. వచ్చి స్నానం చేస్తాడనమాట. స్నానం చేసి సూర్యుడికి నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆ యమునా నదిలో బంగారు కమలం ఒకటి ఆయనకు కనిపిస్తుంది. ప్రత్యక్షంగా చూస్తాడనమాట. చూసినప్పుడు దగ్గరికి వెళితే ఆ బంగారు కమలంలో ఒక బంగారు శిశువు ఉంటుంది, ఆడ శిశువు. ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది అనమాట. ఆమెను చూసి ఈయన ఆశ్చర్యపోతాడు. భగవత్ ప్రసాదంగా ఆ కమలంలో ఉన్నటువంటి శిశువుని తీసుకొని ఇంటికి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి తన పత్నికి కీర్తిదాకి ఇస్తాడనమాట. అంటే ఆయన ఏమనుకున్నాడంటే నాకు బిడ్డలు లేరు కాబట్టి భగవంతుడు నాకు శిశువుని ప్రసాదించాడని చెప్పి తన కుమార్తెగా ఆమెని స్వీకరిస్తాడు వృషభానుడు. అంటే రాధారాణి జన్మ తీసుకునింది, ఆమె ఈ విధంగా జన్మ తీసుకుంది. ఎక్కడ యమునా నదిలో ఓ బంగారు యొక్క కమలంలో ఆమె జన్మ తీసుకుంది. మన ఆచార్యులు ఏం చెప్తారంటే అంతకు మునుపు, ఈ జన్మ తీసుకోక మునుపు రాధారాణి వైకుంఠ లోకంలో గోలోక బృందావనం అని ఉందన్నమాట. అక్కడ కృష్ణుడు రాధారాణితో చర్చిస్తూ ఉంటాడు. కృష్ణుడు ఎప్పుడైతే దేవతలంతా ప్రార్థించారో ఈ భూభారాన్ని తగ్గించడానికి కృష్ణుడు అవతరించమని ఆయన నేను వెళ్ళాలనుకున్నప్పుడు రాధారాణి పిలుస్తాడనమాట. నువ్వు కూడా రా అని చెప్పి పిలిచినప్పుడు రాధారాణి ఏం చెప్తుందంటే యమునా నది ఉండాలి, గోవర్ధన్ ఉండాలి, అప్పుడే నేను వస్తానని చెప్పి. కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు, యమునా నదిని గోవర్ధన్ ఇక్కడ పంపించిన తర్వాత రాధారాణి కూడా ఇక్కడ, ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ అవతరిస్తున్నాడు కాబట్టి కృష్ణుడు అవతరించేటప్పుడు ఆ వెనకాన్ని ఎవరు వస్తారు, రాధారాణి కూడా. కాబట్టి ఆమె ఇక్కడ అవతరించింది కృష్ణుని యొక్క ఆజ్ఞ మేరకు, కృష్ణుని యొక్క లీలల్లో పాల్గొనడానికి. ఈ విధంగా దివ్య స్థితిలో ఆమె బంగారు యొక్క కమలంలో ఆమె జన్మ తీసుకునింది. తీసుకొచ్చి ఈ నందమహారాజు ఏం చేశాడంటే ఇంట్లో లోపల ఉంచాడనమాట. అయితే పుట్టినప్పటి నుంచి ఆ శిశువు ఎంతో అందంగా ఉంది, చూడడానికి బంగారు వర్ణంలో ఉంది, తేజోవంతంగా ఉంది. అయితే కళ్ళు తెరవడం లేదు. కళ్ళు నోట్లో నుంచి మామూలుగా పిల్లలు ఏం చేస్తారు, ఏడవడము నవ్వడం చేస్తారు. నోరు కూడా ఆమె కళ్ళు. ఆయన ఏమనుకున్నారంటే ఈమె మోగది, ఈమె కళ్ళు లేవు పాపకి అనుకొని ఇంట్లో లోపల ఎవరికి రహస్యంగా పెట్టాడు. ఇంటి లోపల రహస్యంగా పెట్టాడు, ఎవరికి చూపించలేదన్నమాట వృషభానుడు. అయితే నారదమునికి తెలుసు. నారదముని ఎవరు, గొప్ప ఋషి. ఆయన భగవంతుని అవతారం గురించి ఆయనకు తెలుసు, రాధారాణి అవతారం కూడా ఆయనకే. నారదమునికి హృదయంలో కోరికుంది, ఏదో విధంగా రాధారాణిని చూడాలి అనేటువంటి కోరిక ఉందన్నమాట. అవతరించింది కూడా తెలుసు. ఆయన దేవఋషి కదా, ఆయన ఇక్కడికి వచ్చాడనమాట. ఈ ప్రదేశానికి వచ్చి వృషభాను దగ్గరికి వచ్చాడు, ఒక అతిథిగా వచ్చాడనమాట. రాగానే వృషభాను ఏం చేశాడు, ఆయన పాదాలంతా కడిగి అనేటిని ప్రోక్షణ చేసుకుని నారదముని అంతా సత్కరించిన తర్వాత నారదముని వాళ్ళకి అందరికి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఆయన చెప్తాడు, మీ పిల్లలు కూడా తీసుకురా అంటాడు. ఆయన ఇంకా దొరికిపోయారు, ఎవరు, వృషభాను. అప్పుడు ఆ శిశువుని, ఆడ శిశువుని తీసుకొస్తారన్నమాట. ఆమె తీసుకురాగానే నారదముని ఆమె పాదాలు తీసే తల మీద ఉంచుకుంటాడన్నమాట. ఉంచుకున్నప్పుడు రాధారాణి ఆయనకి నవకిషోరి రూపాన్ని చూపించిందంట. నవకిషోరి రూపం అంటే కిషోరి రూపం అంటారు. అంటే 7-8 సంవత్సరాల వయసున్న రూపాన్ని నారదమునికి, ఆ రూపం చాలా అరుదైనటువంటి రూపం రాధారాణి.
నారదమునికి కోరిక ఉంది ఆ రూపాన్ని చూడాలని. ఆయనకి దర్శనం ఇచ్చింది. ఎవరు చూడలేకపోతున్నారు, నారదముని మాత్రమే దాన్ని దర్శించుకోగలిగాము. చేసుకున్న తర్వాత ఈ యొక్క వృషభానునికి ఒక సూచన ఇస్తాడు నందమహారాజు, ఈ నారదముని. ఆయన కోరిక సఫలమైంది, దర్శనమైంది, రాధారాణి దర్శనము. ఇప్పుడు ఒక సూచన ఇచ్చాడనమాట. ఏం సూచన ఇచ్చాడంటే, నీకు అన్ని శుభం కలగాలంటే నువ్వు నందమహారాజుని యశోదమాతని పిలిచి నువ్వు ఇంట్లో ఒక రోజు ఆహారాన్ని వాళ్ళకి సేవగా అర్పించాలి అని చెప్పాడనమాట. నారదముని సూచన మేరకు వృషభానుడు ఏం చేస్తాడంటే, మరుసటి రోజే నందమహారాజుని యశోదమాతని తన ఇంటికి ఆహారానికి పిలుస్తాడు. ఇప్పుడు నందమహారాజు యశోదమాత వస్తే వాళ్ళతో పాటు ఎవరు వస్తారు? కృష్ణుడు కూడా వచ్చాడనమాట. ఇది నారదముని యొక్క చాకచక్యం అనమాట. అక్కడికి ఆహారానికి అంటే అతిథిగా వచ్చినప్పుడు నందమహారాజు యశోదమాత కృష్ణుడు కూడా తీసుకొచ్చి వీళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటుంటే లోపల రాధారాణి ఉయ్యాల్లో నిద్రపోతూ ఉంది. కృష్ణుడు అప్పటికే దోగాడుతున్నాడు, నడుస్తున్నాడు. ఆ ఇంట్లో వదలగానే నేరుగా అంటే ఈ రాధాకృష్ణులకి వాళ్ళ శరీర యొక్క గంధం, వాళ్ళు సువాసన తెలిసిపోతుందంట. ఈవెన్ రాధారాణి యొక్క శరీర వాసనని కృష్ణుడు గ్రహించగలుగుతాడు. కృష్ణుడి యొక్క శరీరం యొక్క వాసనే రాధారాణి అంటే మన శరీరం మాదిరి కాదు, వాళ్ళ శరీరం వాళ్ళు సుగంధభరితమైంది. మన మానవుల శరీరానికి, దేవతల శరీరానికి, దేవదేవుని శరీరానికి చాలా వాళ్ళ సువాసన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుడికి తెలుసు రాధారాణి లోపల ఉందని చెప్పి, ఆయన ఏం చేశాడు, చిన్నగా పాకుంటూ లోపలికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఉయ్యాల్లో ఉంది ఎవరు? రాధారాణి. చిన్నగా పట్టుకొని ఉయ్యాలని పైకి లేచి మొట్టమొదట రాధారాణిని కృష్ణుడు చూశాడనమాట. చూసి కృష్ణుడు నవ్వాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడు నవ్వాడో, ఆయన నవ్వు రాధారాణి వినిపించిందో, అదే సమయంలో కృష్ణుని యొక్క శరీరం గంధం రాధారాణికి సోకిందో, అప్పుడు కళ్ళు తెరిచి రాధారాణి కృష్ణుని మొట్టమొదట చూసింది. అంటే ఆమె యొక్క వ్రతం ఏమంటే మొట్టమొదటి ఎవరిని చూడాలనుకున్నది? అందుకని కళ్ళు మూసుకొని ఉంది ఆమె. కృష్ణుడు ఎప్పుడైతే ఆమె ప్రకటమయ్యాడో అప్పుడు ఆయన కళ్ళని చూసింది. అప్పుడు కృష్ణుడు నవ్వుతున్నాడు, రాధారాణి కూడా నవ్వుతున్నాడు. ఇద్దరు నవ్వుతున్నారు అనమాట. ఆ నవ్వులు విన్న తర్వాత శబ్దం బయట వచ్చింది పెద్దలకి. వాళ్ళు వచ్చి చూస్తే అక్కడ రాధాకృష్ణులు ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుతూ ఉన్నారు. ఈయన కూడా ఆనందం అయిపోయింది. ఎవరికి? వృషభానుడికి. ఇన్ని రోజులు ఏమనుకున్నాడు, కన్ను లేవు, నోరు లేదు. ఇప్పుడు ఆమెకి అంటే రాధారాణి మొట్టమొదట కృష్ణుని యొక్క రూపాన్ని ఎందుకంటే భూమి మీద జన్మ తీసుకుంది కాబట్టి ఆయన రూపాన్ని సందర్శించే ఆమె లీలల్ని ప్రారంభించాలనుకున్నది అనమాట. అంటే మన కళ్ళు ఇచ్చినది భగవంతుడు దేనికంటే భగవంతుని యొక్క రూపాన్ని, అంటే ఆమె మనకు ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది. మన కన్నుతో ఏం చేయాలి? భగవంతుని యొక్క దివ్య రూపాన్ని సందర్శించాలి. మనం ఎన్నో చూసింటాం, ఎన్నో జన్మల్లో. నేను వచ్చేటప్పుడు ఈరోజు అనుకుంటున్నాను, అంటే వచ్చేటప్పుడు మనకి ఎంత అదృష్టము. ఈ బృందావనంలో ఇప్పుడు మనం నందమహారాజుకి దీపక్ ప్రభు మనం దర్శనం చేయించారు కదా. ఆ రోజు నేను దర్శనం చేసుకుని కిందికి వచ్చేటప్పుడు మనలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చింటారు కదా అక్కడికి. ఈ బృందావనికి ఎక్కడికి పోదు, నందగ్రామం ఎక్కడికి పోదు, అక్కడ విగ్రహాలు. మన అదృష్టం ఈ రోజు వచ్చి ఆ దర్శనాన్ని చేసుకుంటున్నాం. అంటే భారతదేశం